ఈ కువైట్ గవర్నమెంట్ పెట్టే కొత్త కొత్త రూల్స్ వల్ల పాపం ఇంట్లో ఉండే పని మనుషులు అలాగే డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదాహరణకి 2 చెప్తా చూడండి కొత్త రూల్స్. బంగారు కొనాలంటే కీ నెట్ కావాలంట. సో చాలామంది ఇంట్లో పనిచేసే డ్రైవర్లు గానీ, అలాగే పని మనుషులు గానీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు డబ్బు కూడబెట్టుకొని బంగారు కొనుక్కోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కీ నెట్ ఎక్కడి నుంచి వస్తది? డబ్బే ఉంటది. డబ్బుంటే డబ్బెత్తుకెళ్ళి బంగారు కొనుక్కుంటారు. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి ఇంట్లో కూతుర్లకు గానీ, భార్యలకు గానీ, అమ్మకు గానీ, అక్కకు గానీ, చెల్లికి గానీ బంగారు తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడి నుంచి. అలాగే ఇంకొకటొచ్చేసి ఎవరి బతాగా పైన వాళ్ళే డబ్బులెయ్యాలంట. ఇప్పుడు చూడండి మా ఇంట్లో శ్రీలంక పని మనిషి ఉన్నది పాపము. వాళ్ళు డబ్బులెయ్యాలంటే ఇంట్లో ఉండే డ్రైవర్ల దగ్గరే ఇస్తారు. వాళ్ళ కువైటోళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళకి ఎన్నో టెన్షన్‌లుంటాయి. సో, మర్చిపోతారు వాళ్ళు. ఏయమంటే సో, డ్రైవర్లే ఎయాలి. ఇప్పుడు మేమెయ్యాలంటే మాకేదన్నా ఇబ్బందొస్తదని మా భయం మాదుంటది. సో, ఇది గూడా ఒక ఇబ్బందనమాట. ఇలా ఈ 2 రూల్సు.